వెళ్ళి చూసి ఫోన్ చేస్తాను, 4 గంటలకు ఫోన్ చేస్తాను. అలాగే పంపిస్తారా? అమౌంట్ 2000 పంపిస్తున్నారా? పంపించండి. అలాగే అలాగే నా ఫోన్పే మెసేజ్ పెట్టి చూసారు కదా వాట్సాప్లో. ఓకే. మీరు కంటిన్యూ చేయండి. నా కార్డ్ పబ్లిక్ మీరు ఉన్నాను, మీరు కంటిన్యూ చేయండి. మీరు ఎవరో మాట్లాడుకోండి. యశోరా చెప్తున్న డీపో ఈసీ వరకు ఎంప్లాయీ వాటి వరకు అందరికీ సమాచారం పోయింది. డీపోగా ఇప్పుడే ఎక్స్పెక్ట్ చెప్పాను, నేను స్పష్టంగా చెప్పాను సెక్రటరీకి, మీదే బాధ్యత. కర్తాపడ్డ మోటా ముల్లె సబ్బుకి వెళ్ళిపోకుండా, గ్రామాంతరం వెళ్ళిపోకుండా వలసలు నివారించడానికి పెట్టింది మొట్టమొదటి లక్ష్యం మైగ్రేషన్. మీ చిన్నప్పుడు ఆలోచన తెలుస్తుంది, మీకు 5 తరగతి ఆలోచిస్తే తెలుస్తుంది ఏ పరిస్థితుల్లో పంట పడకపోతే ఎక్కడ పోయేవాడు మనవాడు. మనవాడు అంటే మీరు కాకపోవచ్చు, మీరు ఉన్న వాళ్ళలో బెటర్ ఆఫ్ ఉండొచ్చు, ఇంకో 10 ఎకరాలు ఉండొచ్చు. మన గ్రామంలో నిరుపేదలు ఎక్కడికి వెళ్ళి ఉండేవారు అంటే ఖచ్చితంగా గోదావరి జిల్లాలో, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా డిమాండ్ లేదు. మాకు పొల్యూషన్ పోసేవాడు మేము మ్యాండేజ్ చేసుకుంటాం, మనం 4 మంది వస్తున్నాం. 7,000 మంది చేస్తాను సార్, వద్దు నాకు చాలా నుంచి పని చేసుకుంటాను సార్, నాకు అవకాశం ఉన్నాయి. సో సుమారుగా 18 పంచాయతీల్లో 13 పని జరగడం లేదు. ఎందుకు జరగడం లేదు? చుట్టుపక్కల పరిశ్రమలన్నీ ఆంధ్రప్రదేశ్లో అత్యధిక సాంద్రత కలిగిన ప్రాంతం మీద రెగ్యులర్గా ఆదాయం వస్తుంది. జాంకాయలు ప్రతిరోజు అక్కడ మనకి టోకర్ పొలం వెళ్ళే దారిలో చిన్న వేసుకుని పందిరి వేసుకుని ఇంత హైట్లో జాంకాయలు పెట్టి అమ్ముతారు. కానీ అసలు ఆ రోడ్లు ఎవడవుతారు? ఆ రోడ్డే బాగుండదు నాకు తెలుసు. కానీ సాయంత్రంగా జాంకాయలు అమ్ముడిపోతాయి. రోజుకి 400-500 అమ్ముతాడు. అంటే ఎంతసేపు ఉంటాడు? పొద్దున్న వచ్చేస్తాడు, 13 గంటల దాకా ఉంటాడు. మళ్ళీ రైతులు రాసి వాళ్ళు పంట పండే పొలాన్ని, వరి పండే పొలాన్ని సరువుడు వేస్తున్నారు. అది ట్రాన్స్ఫర్మేషన్. మానాడు వస్తే స్టేట్లో బల్క్ మానాలి. వరి పండే ప్రాంతాన్ని సరువుడు వేస్తున్నారు రైతులు. ఎందుకు వేస్తున్నారు? కరెక్ట్గా నవంబర్లో వరిపోద్దామని సరికి తుఫాను వస్తుంది, మొత్తం నేలనట్టేస్తుంది. జలవర్షమైన నేల పంట తెలుసు తీసుకోలేడు, దాని కూల్ రేట్ ఎక్కువైపోతే ఎవరు స్టార్ట్ చేయండి సార్. సామాన్యానికి సంబంధించి 1/4/2023 నుంచి 31/3/2024 వరకు జరిగినటువంటి మొత్తం 8,40,45,19,614 రూపాయలకు సంబంధించి గత నెల 29వ తేదీ నుంచి నిన్నటి వరకు కూడా గ్రామాల వారీగా 33 గ్రామ పంచాయతీల్లో సామాన్యానికి విభజించడం జరిగింది. అనంతరం గుర్తించిన అంశాలను నివేదిక రూపంలో తయారు చేసి సంబంధిత సిబ్బంది అన్నింటినీ కూడా తెలియజేయడం జరిగింది. అనంతరం ఈరోజు ప్రజావేదిక ఎమ్మెల్సీ కోడ్ ఉన్న కారణంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రజావేదికకు నిర్ణయాధికారిగా వచ్చేటువంటి ద్వామ పీడీ గారికి, అదేవిధంగా మా స్టాట్ ఎస్టీఎం గారికి, బిజినెస్ డిపార్ట్మెంట్ వారికి, డిఆర్డీ డిపిఎం గారికి, ఎంపీడీఓ గారికి, హౌసింగ్ ఏఈ గారికి, ఉపాధి సిబ్బందికి, టిఆర్ఈ గారికి, సచివాలయ సిబ్బందికి, వేతనదారులకు, లబ్ధిదారులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మొదటగా ఆవసోమరం గ్రామ పంచాయతీకి సంబంధించిన నివేదిక డిఆర్పి చదివించడం జరుగుతుంది.
సంబంధిత సిబ్బంది దయచేసి తెలియజేస్తారు. ఖర్చులు వివరాలు సార్. ఈ గ్రామ పంచాయతీ బడ్జెట్ 47 పనులు చేయడం జరిగింది. ఇందులో ఫేజ్ రూపంలో 30,67,346 రూపాయలు, మెటీరియల్ రూపంలో 25,23,791 రూపాయలు, మొత్తం 56,91,137 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మొత్తం రికార్డు కూడా తనిఖీ వరకు అమలు చేయడం జరిగింది సార్. ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ వల్ల గ్రామ సభ అనేది నిర్వహించలేదు. గుర్తించిన అంశాలన్నీ కూడా సిబ్బందికి చదివి వినిపించడం జరిగింది. 3వ అంశం కేటగిరీ వారి పనుల వివరాలు సార్. 4వ అంశం కొలిచిని కొలల పనుల వివరాలు సార్. 5వ అంశం జాబ్ కార్డు సార్. టోటల్ జాబ్ కార్డ్స్ 119 ఉన్నాయి సార్. వర్కింగ్ వచ్చి 89 జాబ్ కార్డు సార్. ఆడిటెడ్ వచ్చేసి 83 సార్. అందుబాటులో లేని వారు 6 కార్డులు సార్. నెక్స్ట్ క్యాస్ట్ వారీగా జాబ్ కార్డు వివరాలు సార్. ఆవసంవరం గ్రామ పంచాయతీలో ఎస్టీ కుటుంబాలు 4 ఉంటే ఒక కుటుంబానికి పని కల్పించడం జరిగింది సార్. మిగతా 4 కుటుంబాలు కూడా పనికి రావట్లేదు సార్. వారితో మనం చర్చిస్తే అందులో ఎంప్లాయీస్ ఉన్నారు సార్, అందువల్ల వాళ్ళు పనికి రావడం లేదని తెలియజేశారు. ఎస్టీ కుటుంబాలు లేదు సార్, బీసీ తీసుకోవడం లేదు. నెక్స్ట్ అదేవిధంగా జాబ్ కార్డ్ అప్డేషన్ కూడా 90% చేశారు సార్. మిగతా హౌసింగ్ పర్పస్ నిమిత్తం ఇచ్చినటువంటి జాబ్ కార్డులకి జాబ్ కార్డ్ అప్డేషన్ జరగలేదు సార్. పనులు కూడా చెక్ మెజర్మెంట్ చేసి ఉన్నారు. నెక్స్ట్ 11 ఆర్డర్ సార్. ఓకే సార్. ఓకే సార్. సార్ ఇక్కడ బ్లాక్ ప్లాంటేషన్ సార్. ఇక్కడ 48 మొక్కలు ఉన్నాయి సార్ ఒక సైడ్లో. అవును సార్. అయితే ఎంఈఏ కూడా లొకేషన్ చేంజ్ చేసామని చెప్పి వేరే చెరువు గట్టి మీద చూపించారు సార్ వేరే పంచాయతీలో. అక్కడికి వెళ్ళి చూస్తే 11 మొక్కలు ఉన్నాయి సార్. అదే జీపీలో బయటకి పంచాయతీ లేదా వదిలేసు కదా, 70 మొక్కలు ఎస్టిమేట్ వేసావు, 30 ఏదో నాకు వదిలేసు కదా, ఎవడైతున్నాడు మిమ్మల్ని అర్థమవుతుందా? ఎందుకు ఇవ్వాలి, ఎందుకు రాయించుకోవాలి? అవును తీసుకుంటే ఇప్పుడు రిజిస్టర్ చేసుకో, ఎస్టిమేట్ వేసుకో, వస్తుందన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇప్పుడు ఎంపడిగా నోట్స్ కూడా ఎవరు రాశారా? చెరువుగడ్డు లెక్క తీయించాలి. ఎన్ని మీటర్లు పొడవుంది చెరువుగడ్డు అని. 8,17,000 మీటర్లు పొడవుంది జిల్లాలో చెరువుగడ్డు లెక్క తీస్తే. సైంటిఫిక్ సైంటిఫిక్ ప్లానింగ్ వేయించాను. ఏంటి అవసరం అంటే మొక్కలు వేద్దామని. ఎక్కడ కూడా మొక్కలు వేసాం. నేనేమో మాకేమో గౌరవం తెచ్చాం. మీరు ఎవరన్నా ఒక్కడు తెచ్చారా? ఒక్కడు ఎవరైనా ఉన్నారని తెచ్చారు? ఎవరో తాగుతారు, ఎవరో బతుకుతారు. బస్సులో చాలా చేసాం ఉన్నాయి. 8,17,000 రన్నింగ్ మీటర్లు తీసాం. ఎవరయ్యా చెరువు జీపీఎస్ లొకేషన్ ఉందండి దగ్గర పెట్టు. రాజు పెట్టు, రాజును జస్ట్ ఒక్కటి అమ్మా. మంచిదన్నా మొక్కలు వేస్తే కౌరు మొక్కలు గట్టిగా మంచి మాట చెప్తున్నానా? గట్టిగా చెప్తున్నాను కదా, మంచి పని చేయండి అమ్మా. కౌరు మొక్కలు వేస్తే మన అమ్మ టెస్ట్ అమ్మ వేసుకుని ఎవరు ఉంటారు? అమ్మ ఫోటో పెట్టుకుని మొక్క నాడుతున్నా. మొక్క పక్కన అమ్మ ఫోటో పెట్టుకుని నిలబడుతున్నా. ఫోటో మన జిల్లా నుంచి వెళ్ళింది. వెళ్తే మిగతా జిల్లా ఇచ్చారు సార్ మాకైతే. నెక్స్ట్ పాస్ వీటికి సంబంధించి రికార్డులో ఈ విధమైనటువంటి తగ్గుదల పట్ల మనకు గుర్తించడం జరిగింది సార్. ఇచ్చారండి చూపించారు సార్.
కాకుండా వీళ్ళు వేసిన పాసాలు రికార్డ్ చేసిన క్వాంటిటీ అమౌంట్ డిఫరెన్స్ వస్తుంది క్వాంటిటీ ఆ క్వాంటిటీలో అడిషనల్ వీళ్ళకి డిస్టెన్స్ కింద ట్రావెల్ లెవెల్స్ ఈ బిఆర్ బిల్స్ యాడ్ అవుతాయి అవి యాక్చువల్గా వాళ్ళ అకౌంట్స్ వెళ్ళిపోతాయి యాడ్ ఇప్పుడు మనకి ఏంటంటే గ్లోబల్ చేంజెస్ కింద అట్లయితే వచ్చేది ఇప్పుడు హైడ్ అవుతుంది డైరెక్ట్గా వెళ్ళిపోతుంది బేస్లోనే కలిసి అది వాళ్ళు డిమాండ్ పెట్టే రోజు డిస్టెన్స్ ఉందని చెప్పేసి టిక్ కొట్టారు వర్క్ డన్ రిపోర్ట్ మనకి సరిపోయిందా క్వాంటిటీ ఓకే ఎంబుక్ రికార్డింగ్ సర్వీస్ కానీ పేమెంట్ ఆర్డర్లో వచ్చే మీరు టాలీ అయిందండి ఎక్సెస్ అమౌంట్ ఏమైందో అది ఎంపీడీ పాస్వర్డ్లో కనపడదు వర్క్ డన్ రిపోర్ట్ ప్రకారం 450 క్యూబిక్ మీటర్లు పనిచేశారు ఇంటూ 213 రూపాయలు రేటు ఈజ్వల్ ఎంత అమౌంట్ వర్క్ డన్ రిపోర్ట్లో కూడా 450 క్యూబిక్ మీటర్లు పనిచేశారు ఇంటూ రేట్ ఎంత అమౌంట్ బట్ రిమైనింగ్ అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది పాస్వర్డ్లో రాసుకోవాలి అంతే రిమైనింగ్ అమౌంట్ మైట్ బి ట్రావెలింగ్ అలవెన్స్ ఆర్ సమ్ అదర్ అలవెన్స్ అలౌడ్ విత్ పాస్వర్డ్ లేకపోవడం వల్ల మనకి ఎందుకు ఇంత అమౌంట్ అదనంగా వెళ్ళింది అనేది మనం అందులో అంతమంది కావాలి 11 మంది కదా రేపు 16 మంది వచ్చారు రేపు 11 మందికి అది వేసుకోవాలా అది తెలివి అంతే కదా ఆ తెలివి లేకపోతే ఇది ఇలా తప్పు చేసిన తర్వాత మనకి అది ఇందులో ఈ లెవెల్లో మీరు సర్టిఫికేట్ తీసుకున్నారు అక్కడ ఏమీ లేదు అడిగాం సార్ చేశారా సార్ చేసాం సార్ అక్కడ ఆఫీస్ అంతా కూడా పెట్టాం సార్ కానీ వాళ్ళ దగ్గర నుంచి ఇప్పటి వరకు మాకు ఎటువంటి లేదు పనులు మాకు తెలియట్లేదని చెప్తున్నారు సార్ రిలేషన్ లేకపోవడం వల్ల దీని మీద తెలియజేస్తారు ఇప్పుడే కట్టేసుకోవచ్చు కదా 150 ఇక్కడ రాసేస్తాం కదా ప్రొడ్యూస్డ్ ఈటీఆర్ నెంబర్ రాసేస్తాం 80 రూపాయలకి రాసినట్టు 120 రికవరీ అవన్నీ వేసేయండి అమ్మ చార్ట్ వేసేయండి అబ్స్ట్రాక్ట్ వేసేయండి చార్ట్ వేసి పదహారు చెప్పండి 17 వన్ సైడ్ కోడ్ సార్ ఇది 26/3/2011 ఏంటి రిటర్న్ కట్టేసారు సార్ అమౌంట్ ఏది యూటీఆర్ నెంబర్ చెప్పండి వర్షాలు పడిపోయినాయి ఇప్పుడు అది గుడిపోతే మళ్ళీ నెక్స్ట్
ఆధార్ లైన్ లేవు కానీ అందరూ కూడా 5 వారాలు కావాలి 6 వారాలు కావాలి ఇలాగే చెప్తున్నారు దానికి చేయలేదు హైటెక్ అప్పుడు తీసుకునే ఏరియాస్ సార్ అదే మాట అలా కాదబ్బా ఏది అగ్రికాంలో కూడా లేదు పేమెంట్ రాసాం 4 వారాలకి అయిపోయింది ఎమ్ముకి ఎంత రాయాలి 150 రాయాలి కానీ 100 రాసాం నేను ఎమ్ముకు ఏం చెప్తున్నావు సార్ చెప్పిన ఓవరాల్ చెప్పిన మాస్టర్ ఎంషిప్ కానీ ఎంబుక్ కానీ ఒకటే రెండు డిఫరెన్స్ రాసినాడు నేనే తప్పు నీకు అక్కడ సరిపోయినప్పుడు ఇక్కడ చూడ సరిపోదు కదా నీకు మెజర్మెంట్లో సరిపోయినప్పుడు పేమెంట్లో సరిపోదు కదా పేమెంట్ చేసి ఫస్ట్ ఎంషీట్ కాబట్టి దాని ప్రకారం సరిపోతుంది ఎంబుక్ కూడా దాని ప్రకారం కరెక్ట్ చేసుకున్నప్పుడు ఎంషీట్ కరెక్ట్ చేయలేదని పర్సెంట్ కూడా ఇచ్చేస్తారా ఏంటిది సార్ ఎన్సీసీలో ఒకటి గ్రూప్ మార్క్ చర్చ చేశారు తర్వాత పిహెచ్సిలో ఉంది సార్ ఈ రెండింటికి నేమ్ బోర్డ్స్ కన్స్ట్రక్షన్ చేశారు అయితే వైట్ వాష్ చేసి కలర్ వేసి ఇన్ఫర్మేషన్ రాయాలి మేము చూసిన వరకు రాయలేదు నిన్న రాయించారు సార్ నిన్న మధ్యాహ్నం నుంచి ఓకే సార్ సర్టిఫైడ్ సార్
లేదు రాసేసాడు ఈ ఫోటో చేసి పెట్టారు ఇంకోటి పెట్టి ఫోటో మాకైతే ఎక్స్పోర్ట్ ఇంజనీర్ ఇస్తాడు ఎక్కడ టీఆర్ అయితే మొత్తాన్ని ఎంసీసీ ఇప్పుడు ఇది సీసీ డ్రైవ్ చేసినా సీసీ రోడ్ చేసినా బీడ్ అన్ని ఎంసీసీనే క్లాస్ ఆర్డర్ మాత్రం కన్సర్న్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వేసేవాళ్ళు ఆల్రెడీ స్టాంప్ చేశారు సార్. అవ్వలేదు మరి కదా ఎక్స్పెండిచర్ మీరు తీసుకుని క్లాస్ ఆర్డర్ అయిపోయింది చెప్తాడు సీసీ రోడ్లు సీసీ డ్రైవ్ బీడ్ రోడ్ అన్ని క్లాస్ ఆర్డర్ డెవలప్ అనుకున్నాను ఈపీఆర్ఎస్ పంపిస్తాడు డిఈ కూడా కాదు ఈపీఆర్ పెడితే ఇక కొనుక్కుంటారు కోట్లు 100 కోట్లు ఈపీఆర్ పాస్ అవుట్ వేస్తారు కొనకూడదు ఎనీ కన్వర్జెన్స్ వర్క్ నేను హౌసింగ్ అనాలా ఆర్డబ్ల్యూఎస్ అయినా బిఆర్ అయినా ఫారెస్ట్ అయినా ఏదైనా పాస్ ఆర్డర్తో ఎంసీసీ వస్తుంది ఇది తీసుకుంటారా ముగ్గురు సార్ ఇప్పుడు మనకి ఓన్లీ మ్యాండేస్ కదా సార్ అవి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి సార్ మా ఓన్లీ మ్యాండేస్ కాబట్టి మీరు ఎంబుక్ పైన రికార్డ్ చేసిన తర్వాత పాస్వర్డ్ వేయాల్సిందే పాస్వర్డ్ ఏమైనా వేస్తారు ఎంపడో వేస్తారు కదా మీరు ఏంటి పాస్వర్డ్ ఎంపడో ఎందుకు వేస్తారు యాక్చువల్గా 30% చెప్తారు సార్ ఈగా పాస్ అవుతారు సార్ అవి తెచ్చి మళ్ళీ నేను రాసి ఆ ఓచులు ఆ ఫైల్ పంపించి ఎప్పుడు రీడ్ చేస్తున్నాం సార్ మాకు తెలియక మేము అకవర్ చేసాం సార్ చేయమని చేసేస్తాం అంటాను నేను కాదు చేయాలంటున్నాను సార్ చేయాలంటే సార్ అలాగైతే సార్ నాకు తెలియకూడదు వితౌట్ పాస్ ఆర్డర్ నేను రాసేస్తాను ఇంతసేపు ఆర్గ్యుమెంట్ చేసేస్తాను సార్ నాకు ఇంత టైం ఎంత తర్వాత 16 వచ్చేసరికి 6 మందికి నేమ్ ఏర్పాటు చేయాలండి ఇవైతే రాశారైనా ఇది కూడా తీసాను సార్ ఎనానిమస్ రిపోర్ట్ కూడా ఏ డిపార్ట్మెంట్ వన్స్ ఎంఐసి వెళ్ళిన తర్వాత మీరు చేసిన ఫారెస్ట్ చేసిన బిఆర్ చేసిన ఎవరు చేసినా ప్రతి ఎంబుకు ఎంపడాస్ రావు బిఆర్ డిపార్ట్మెంట్ ఇవ్వండి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బిఆర్ పాస్ అవుతారు ఫారెస్ట్ ఇవ్వండి ఫారెస్ట్ వేరే పాస్ అవుతారు ఇది రూపాయి ఫారెస్ట్ కూడా వేరే చేస్తారు డిపార్ట్మెంట్ అంతే సంవత్సరం ముందు ఇప్పుడు నేను చాలా కట్టుకొస్తున్నాను ఎలాగా అరవడం కాదు ఇప్పుడు దాకా లాస్ట్ డేట్ ఇచ్చేయాలి పేమెంట్ ఇచ్చేయాలి అంటున్నానే లేదు చట్ట స్ట్రిక్ట్గా ఉండాలి ఇప్పటికీ పశువులు ఎక్కువ తింటే గట్టికి అది పోయింది తప్ప ఆ చక్కగా కొట్టుకున్నాడు రైతు నీ పేమెంట్ ఆపడానికి నీకేం మొత్తం చెప్పు ఏమా అనేది అంత తక్కువ సమయం అంతా ఎస్ఆర్పి చెప్తున్నాడు ఇంకేం కావాలి ఎవరైతే ఇవాల్యుయేట్ చేయడానికి వచ్చారో ఆడిటర్ చెప్తున్నాడు ఎవరు కూడా ఈ సమయం చెప్పట్లేదు
స్టాప్ చేసుకొని